మీ అందరికీ తెలిసిందే రాజమండ్రిలో అడ్వాన్స్ డైరెక్టర్ విజయ్ అన్నయ్య ఉన్నారు కదా. ఆయన మంచి షార్ట్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేస్తూ ఉంటారు. మంచిది. నడిగిరికి వణకం. మీరేనా సెంధిల్? నందా. అదే మీ వ్యూవర్స్ కోసం మీతో చిన్న ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇంటర్వ్యూ ఒక 2 ఫొటోస్ ఉన్నాయి, 2-3 ఫొటోస్ తీసేసుకొని చేద్దామా? 4, 3, 2, 1 స్టార్ట్. రాట్లేదే. సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. నాకు డౌట్ వచ్చింది, కానీ ఎప్పుడైతే ఫిలిం రిలీజ్ అయిందో అది చూడగానే కంప్లీట్ డిఫరెంట్ షేడ్లో ఉంది. అసలు మీకు ఐడియా ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఫస్ట్ ఎవర్ ఈ పర్టికులర్ ఫిలింకి మాత్రం మీరు ప్రీమియర్ షో చేశారు. సో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఆడియన్స్ మేము ప్రీమియర్ చేసినప్పుడు సైలెంట్గా ఉన్నారు. అనే ఇప్పుడు మీరు రాజమండ్రిలో వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ డైరెక్టర్స్గా మీకు మంచి నేమ్ ఉంది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అదే నాకే ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ అవి ప్రేమయంత మధుర అని చూసిన తర్వాత మీ నుంచి నాకు ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగింది. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది బే. నేనేంటంటే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకోవడం నాకు ఇష్టం. కొంచెం ఎక్స్పెరిమెంట్స్ అనమాట. కాన్సెప్ట్స్ ఇవే పెడితే తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడు మీరు మల్టిపుల్ లాంగ్వేజెస్లో కూడా తీసే ఐడియాస్ మీకు ఏమైనా ఉన్నాయి? అంటే హిందీ, ఇంగ్లీష్ అలా. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్, అదే సెడగొట్టిందని కాన్సెప్ట్ ప్రిపేర్ అయ్యాను మైండ్లో. వేరే క్వశ్చన్ వేస్తారు మీరు. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మా నాన్న ఎప్పుడూ చెప్పాడు సార్. ఏడ్చి గోలు చేయటం కంటే నవ్వుతూ తప్పుకోవడమే మంచిది. మీకు ఈ డిపార్ట్మెంట్లోకి రావాలన్న ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? థియేటర్లో మన సినిమా చూసినప్పుడు నేను ఇప్పుడు ప్రొజెక్టర్ వైపు చూస్తూ ఉండేవాడిని. ప్రొజెక్టర్లోంచి ఏమన్నా ఈ మనుషులు ఈ తెర మీదకి ఎలా వస్తున్నారు ఏంటి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన మ్యూజిక్ ఏంటి? ఎన్నిసార్లు కొట్టిన చావని పావు రాదు. మీరు మీ ఫిలిమ్స్లో ఏ రకమైన మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండాలనుకుంటారు? ఎక్కువ పిక్ చేసుకునే జానర్స్ ఏంటి? ఈ యాక్చువల్గా నాకు హర్రర్ ఫిలిమ్స్ అనే ఇంట్రెస్ట్ మీదే నేను ఈ ఫిల్మ్ మేకింగ్లోకి వచ్చాను. హర్రర్ ఫిలిమ్స్ బాగా ఇష్టపడతాను. తర్వాత అని ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ యొక్క పర్ఫార్మెన్స్ని వాళ్ళని ఇంప్రూవైజ్ చేయడానికి మీరు వాళ్ళకి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఎక్కువగా? షార్ట్ ఫిల్మ్ బడ్జెట్ గురించి మనం మాట్లాడితే ఏంటంటే బడ్జెట్ అనేది సబ్జెక్ట్ బట్టే ఉంటుంది ఎప్పుడు కూడా. ఒక ఫిలిం డైరెక్ట్ చేయాలంటే మీరు ఒక ఫిలిం షూట్ చేసి దాన్ని అంతా అవుట్పుట్ వచ్చేసి దాన్ని ఆ ఫిలిం రిలీజ్ చేయాలంటే మొత్తం ఓవరాల్గా ఎన్ని డేస్ టైం పడుతుంది? 15 minutes 20 minutes. అవి యాక్చువల్గా అయితే 1 monthలో అవుట్పుట్ అయినది బయటికి రావడానికి అవకాశం ఉంది. అది అవుదాం. ఒక ఫ్యామిలీ జానర్, ఒక డ్రామా జానర్ అనుకుని నేను అనుకుని చూసాను. మీరు దాంట్లో కూడా క్రైమ్ ఇన్సర్ట్ చేశారు. షార్ట్ ఫిలిమ్సే పార్ట్ మీరు ఎవరినైనా లవ్ చేశారు? మీకు మ్యారేజ్ కూడా అవ్వలేదు. అదే ప్రశ్న. కానీ ఏకలవ్యుడుగా దూరం నుంచి కొంతమంది డైరెక్టర్స్ దగ్గర నేర్చుకున్నాను. కానీ వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా పనిచేసే అదృష్టం నాకు దొరకలేదు. ఆ లిస్ట్లో చాలా పైకి ఉన్న ఒక నేమ్ రామ్ గోపాల్ వర్మ గారు. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే రాజమండ్రిలో అడ్వాన్స్ డైరెక్టర్ విజయ్ అన్నయ్య ఉన్నారు కదా. ఆయన మంచి షార్ట్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేస్తూ ఉంటారు. మిషన్ ఇంపాసిబుల్, ప్రేమయంత మధురం, టైమ్ సైకో ఇవన్నీ చేసి ఎన్నో బ్యాంగర్స్ మనకు అందించారు. సో అన్నయ్య ఇప్పుడు ఏదో షూటింగ్లో ఉన్నట్టున్నారు. అన్నయ్యకి ఏదన్నా మనం కలిసి చిట్ చాట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. హాయ్ అన్నయ్య. అదన్నయ్య, మీ వ్యూవర్స్ కోసం మీతో చిన్న ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇంటర్వ్యూ ఒక 2 ఫొటోస్ ఉన్నాయి, 2-3 ఫొటోస్ తీసేసుకొని చేద్దామా? అలాగే తప్పకుండా. వెరీ గుడ్.
ఇక మొదలెడదామా? ఇది వంగవీటి కత్తి కాపును కాసే శక్తి ఇది వంగవీటి కత్తి కాపును కాసే శక్తి నమ్మని పౌరుష సూక్తి పుట్టిస్తుంది భయము భక్తి భక్తిరే బింది కసి రౌడీ సముకు ప్రాణమే పోసి కాలం రాసిన చరిత్రరా కాలం తీరని కథ ఇదిరా కాలం చూసిన విషమిదిరా కాల కూటమి బెదురునురా. అనే ఇప్పుడు మీరు స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఒక విషయం చెప్పండి. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ఇన్స్పిరేషన్ ఉంటుంది. కొన్నిసార్లు మనం చూస్తున్న పర్సన్స్ క్యారెక్టర్స్ అంటే రియల్ లైఫ్లో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ క్యారెక్టర్స్ నుంచి ఇన్స్పైర్ అవుతాను. కొన్నిసార్లు లొకేషన్స్ కూడా ఇన్స్పైర్ చేస్తాయి. కొన్ని ప్లేసెస్ చూస్తాం కదా, ఆ ప్లేస్ చూసినప్పుడు ఎలాంటి సబ్జెక్ట్ అయితే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డీప్ ఫారెస్ట్ అయినా చూసామనుకో, ఈ జంగిల్ థీమ్ ఉన్నటువంటి స్టోరీ అదైతే బాగుంటుందని. కొన్ని అబాండన్ హౌసెస్ చూసామనుకో, కొంచెం హారర్ స్టోరీ తీస్తే బాగుంటుందని. అలాగే ఎక్కువ రియల్ లైఫ్లో మనం కొంతమంది పర్సన్స్ని మీట్ అవుతాం కదా, ఆ మీట్ అయినప్పుడు ఆ పర్సన్స్ని అక్కడి నుంచి కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది. మీరు మిషన్ ఇంపాసిబుల్ కాస్ట్ రిలీజ్ చేసినప్పుడు అది చూసిన తర్వాత నిజంగానే మిషన్ ఉంటుందా ఏంటి అని నాకు డౌట్ వచ్చింది. కానీ ఎప్పుడైతే ఫిలిం రిలీజ్ అయిందో అది చూడగానే కంప్లీట్ డిఫరెంట్ షేడ్లో ఉంది. అసలు మీకు ఐడియా ఎలా వచ్చింది? ఒక హ్యూమన్లో మనకి జనరల్గా ఉండేటువంటి ఈ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఫీలింగ్స్ అన్నిటినీ అసలు లేకపోతే, ఒకవేళ ఆ ఫీలింగ్స్ కనుక మనకి లేకుండా ఉంటే ఎలా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ ఒకసారి అనిపించింది. దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చి అప్పుడు ఏం చేసామంటే సైంటిస్ట్ ఫాదర్ని సైంటిస్ట్గా తీసుకొని సన్నేమో ఒక దాంట్లో క్యారెక్టర్గా తీసుకొని తనకున్నటువంటి ఎమోషన్స్ అన్నీ తీసేస్తాడు సైంటిస్ట్. ఒకసారి ఎమోషన్స్ తీసేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో నుంచి ఈ మిషన్ ఇంపాసిబుల్ స్టోరీ ఐడియా వచ్చిందనమాట. అలా తీసుకొచ్చింది మిషన్ ఇంపాసిబుల్. Now the training is finished. Mr. John, turn back. Turn back, Mr. John. Oh, hello, Mr. Machine. Turn back. Mr. Machine, turn back. Turn back, Mr. Machine. Who are you? I am Stephen, your trainer. ఫస్ట్ ఎవర్ ఈ పర్టికులర్ ఫిలింకి మాత్రం మీరు ప్రీమియర్ షో చేశారు. సో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఆడియన్స్ మేము ప్రీమియర్ చేసినప్పుడు సైలెంట్గా ఉన్నారు. హలో, ఇలా వస్తున్నావేంటి? రోడ్కి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలమ్మా, తెలీదా? ఏమైనా పని చేస్తుందా? ఐఎమ్ పర్ఫెక్ట్, బట్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఎందుకు వెళ్ళాలి? అసలు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నాను. నీకేమైనా పిచ్చా? అసలు పని చేస్తుందా బుర్రా? రాంగ్ రూట్లో వస్తూ మళ్ళీ సోచ్ చెప్తున్నావు ఏంటి నువ్వు?
మా నాన్న పోలీస్, ఏమైనా నకరాలు చేస్తే తోలు తీస్తా, జాగ్రత్త. తప్పుగా. మీకు ఇప్పుడు డౌట్ రాలేదా రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఎందుకు వెళ్ళాలి అని? బాబు ఐన్స్టైన్, అర్జెంట్ పని ఉంది, తప్పుకో. హే యూ, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? మై ఫ్లాట్ నంబర్ ఇస్ 104 ఇన్ దిస్ అపార్ట్మెంట్. అండ్ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అసలు ఈ మొక్కలు ఎందుకు పచ్చగా ఉంటాయా అని ఆలోచిస్తున్నా. ఇట్స్ బికాస్ ఆఫ్ క్లోరోఫిల్. అది మాకు తెలుసు. ఐ లవ్ యూ. సారీ, నాలో అలాంటి ఫీలింగ్స్ లేవు. ఐఎమ్ ఏ మెషిన్ మోడల్. రేయ్, నువ్వు నాకు నచ్చావు. ఐ లవ్ యూ. అది విక్టరీ వెంకటేష్ ఫిల్మ్, రిలీజ్డ్ ఇన్ 2002. సూపర్ హిట్ అండ్ హీ యాక్టెడ్ వెరీ వెల్. ఆయన కాదురా, నువ్వు బాగా యాక్ట్ చేస్తున్నావు. అంటే కొంచెం ఎలా ఉంటాయంటే ఫిలిమ్స్ అనేవి కమర్షియల్గా ఒక ఫైట్స్, సాంగ్స్, లేదన్నా కొంచెం డైలాగ్స్, మంచి మంచి డైలాగ్స్, కామెడీ పంచెస్ ఇవి ఉంటాయి కదా. అవి లేకుండా ఫిల్మ్ అంతా కూడా ఒక వేరే వరల్డ్లోకి వెళ్ళినట్టు అనిపించి వాళ్ళంతా సైలెంట్గా ఉన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి అప్రిషియేట్ చేయడం ఇవన్నీ చేశారు. అప్పుడు అర్థం కావడానికి కొంచెం టైం పట్టింది అనేది నేను తెలుసుకున్నాను. యు బ్లడీ చీట్. నీ మీద డౌట్ వచ్చి టెస్ట్ చేయటానికి స్ట్రోక్ వచ్చినట్టు యాక్ట్ చేశాన్రా. నా డ్రీమ్స్ని, నా గోల్స్ని మొత్తం అన్నింటినీ సర్వనాశనం చేశా. ఇన్ని సంవత్సరాలు నేను పడ్డ కష్టాన్ని, శ్రమని మొత్తం వేస్ట్ చేసావు కదరా. టెల్ మీ వై. నన్ను క్షమించండి నాన్న. మీరు నన్ను మిషన్లా తయారు చేశాను అనుకున్నారు, కానీ నేను మిషన్లా మీకోసం యాక్ట్ చేశాను నాన్న. చిన్నప్పటి నుండి మీరు చెప్పినట్టే మిషన్లా మారాలనుకున్నాను నాన్న, కానీ నా వల్ల కాలేదు నాన్న. నాలో అన్ని ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ అలాగే ఉన్నాయి నాన్న. నేను ఒక మామూలు మనిషిని నాన్న. ఐఎమ్ నాట్ ఏ మషిన్ మోడల్ నాన్న. ఇప్పుడు మీరు రాజమండ్రిలో వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ డైరెక్టర్స్గా మీకు మంచి నేమ్ ఉంది. సో ఆడియన్స్ మీ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మీ నుంచి. అందులో నాకే ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్, అవి ప్రేమయంత మధురం అన్నీ చూసిన తర్వాత మీ నుంచి నాకు ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగిపోయింది. సో ఇవన్నిటిని మీరు బ్యాలెన్స్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? నేనేంటంటే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకోవడం నాకు ఇష్టం. కొంచెం ఎక్స్పెరిమెంట్స్ అనమాట. కాన్సెప్ట్స్ పక్కన పెడితే ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఆ ఎక్స్పెరిమెంట్ చేసేటువంటి ఆ డిజైర్ నుంచే ఈ ఫిల్మ్ మేకింగ్లో కూడా నేను రావడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ అప్ అయితే మంచి ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నాము. క్రైమ్ థ్రిల్లర్ వార్నింగ్ అని ఒకటి ప్లాన్ చేస్తున్నాము. క్రైమ్ అండ్ సస్పెన్స్ ఉంటుంది దాంట్లో. దిస్ ఈజ్ అబౌట్ మై అప్కమింగ్ ప్రాజెక్ట్. అని ఇప్పుడు మీరు హీరోస్ కానీ, హీరోయిన్స్ కానీ, విలన్స్ కానీ స్టోరీ నరేట్ చేసేటప్పుడు వాళ్ళు మీ ఐడియాస్కి యాంటీగా దాన్ని ఇలా చేద్దాం అని మీ ఐడియాస్ని వాళ్ళు మార్చేసిన ఇన్సిడెంట్స్ ఏమన్నా? యాక్చువల్గా యాక్టర్స్ అనేవాళ్ళు మినిమల్ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వటం అనేది చాలా తక్కువ ఉంటుంది యాక్టర్స్. ఇంకా మనం చెప్పిన క్యారెక్టరు, ఆ క్యారెక్టరైజేషను డెప్త్గా తెలుసుకోవడానికి వాళ్ళు డిస్కస్ చేస్తారు తప్ప మనం డెవలప్ చేసినటువంటి ప్లాట్ని కానీ, లేదంటే వాళ్ళ క్యారెక్టరైజేషన్ కానీ, డైలాగ్ వర్షన్ కానీ చేంజ్ చేయమని నాకు ఇప్పుడు వరకు అయితే ఎప్పుడు ఏ ఆర్టిస్ట్ కూడా చెప్పలేదు, ఫీమేల్ కానీ మేల్ కానీ. అని ఇప్పుడు మీరు చాలా మీ షార్ట్ ఫిలిమ్స్ అన్నిటిలో నాకు ఒక షార్ట్ ఫిలిం ఇష్టం, సమ్ ఎక్స్ వాళ్ళకి వేరే షార్ట్ ఫిలిం ఇష్టం. దాంట్లో మీ తీసిన షార్ట్ ఫిలిమ్స్లో మీకు మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఫిల్మ్ ఏంటి? అంటే ప్రజెంట్ అయితే నేను అర్థం కాదు ఒకటి తీసాను. అది ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. అది అండి, నా పేరు కేఎస్ రాజ్. అర్థం కాదు. అవునండి, నేను చెప్పేది నిజమే. ఆ సినిమా పేరు అర్థం కాదు. ఓసారి షూటింగ్ రమ్మంటే నేను ఒక చోటకి వెళ్ళాను. ఓ డైరెక్టర్ రమ్మంటే ఓ మంచి క్యారెక్టర్ ఇస్తాడు కదని చెప్పేసి టాప్ టూప్కి వెళ్ళాను. ఆడికి వెళ్ళిన తర్వాత
సార్ నాకు క్యారెక్టర్ ఏంటి సార్ అన్నాను. అంటే ఆయన ఏమంటే వేస్తుందా నాకు తెలియదు సార్ అన్నాడు. అదే సార్ మూవీ తీస్తున్నారు కదా, నా క్యారెక్టర్ చెప్పండి అన్నాను. ఇక్కడ యాక్టర్స్ చాలామంది వస్తారు, ఎవరికి స్టోరీ చెప్పను, ఓన్లీ నేను కెమెరా పెడతాను, ఎవరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళ మీద కెమెరా వెళ్తుంది అన్నాడు. నాకు అప్పుడు అర్థం కాలే, ఏంటి ఇలాంటి డైరెక్టర్లు కూడా ఉంటారా? నాకు చాలామంది డైరెక్టర్లు ఉన్నారండి. వారందరూ ముందుగా చెప్తారు నీ క్యారెక్టర్ ఇది, నీ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి అని డైలాగ్లో ముందిస్తారు. నేనే రాసుకోవాలంట డైలాగ్లో, నేనే యాక్ట్ చేయాలంట. కెమెరా నా మీద ఎప్పుడు పెడతాడో తెలదు. నిజంగా నాకు అర్థం కాలేదండి. మొత్తానికి ఏదైతే 1.5 గంట సినిమా తీశాడు సార్, మధ్యపోయింది సార్. ఇక్కడ ఏంటంటే అరగంట సింగిల్ టేక్. ఏంటి సింగిల్ టేక్ ఆర్టిస్టులో మేమేమన్నా, పైగా అరగంట. అసలు ఆయన ఏం చేస్తాడో ఆయనకు అర్థమవుతుంది సినిమా ఏంటో. నాకు మెంటలు ఎక్కిపోయిందండి. సరే చూద్దాం, సినిమా తీశాడు, నవ్వుతూ అన్నాడు, సార్ శనివారం రిలీజ్ అవుతుంది సార్, మీరు రండి సార్, ఇంకా మీ వాళ్ళని తీసుకురండి సార్ అన్నాడు. ఇటు మా వాళ్ళ నాకే అర్థం కాలేదండి ఈ సినిమా. ఉన్నవాడికి ఎలాగ అర్థం అవుద్ది? అసలు ఇలా డైరెక్టర్ కూడా ఉంటారా? సరే ఆయన ఏమనుకుంటున్నాడో ఏంటో. చాలామంది కొడతానని చెప్పి మరి కొడతారు. ఈ డైరెక్టర్ నాకు అలాగనిపిస్తుంది. సార్ ఎక్కడికి రెడీ అవుతున్నారు? సినిమాకి. ఏ సినిమాకి ఏంటి అర్థం కాదు. ఇప్పుడు మీరు చాలా అర్థం కాదా? అన్నిటిలో అదే సినిమారా? ఒక షార్ట్ ఫిలిం ఇష్టం, సమ్ హెక్స్ వాళ్ళకి అదే అర్థం కాదు. దాంట్లో మీరు తీసిన షార్ట్ ఫిలిం డైరెక్టర్ విజయనా? మీకు సాటిస్ఫాక్షన్ అందరు డైరెక్టర్ లాగా రోజులు నెలలు సంవత్సరాల్లో తీయలేదురా. ఇది ఒక డిఫరెంట్ మూవీ. డైరెక్టర్ విజయ్ గారు ఒక అందరి దారిలో కాకుండా ఆయనకంటూ ఒక రహదారి సృష్టించుకుని కొత్త కొత్త డిఫరెంట్ గా కొత్త ట్రెండింగ్ సృష్టిస్తున్నారు. ఆ ట్రెండింగ్ ఏంటో తెలియాలంటే, ఆయన యొక్క టాలెంట్ తెలియాలంటే మీరందరూ కూడా రావాలి. వచ్చండి పదరా. ఓకే బాయ్. ప్రేక్షకులకు ముఖ్య గమనిక, ఈ చిత్రమును మానసిక సమస్యలున్నవారు దయచేసి చూడరాదు. ఎందుకంటే పూర్తిగా పిచ్చోళ్ళైపోయే అవకాశం ఉన్నందున ఈ విషయాన్ని దయచేసి గమనించగలరు. మన నరమాంసం తిని 100 ఏళ్ళు అయింది, 5 తెచ్చాను. మీరు ఇంకా టైం వేస్ట్ చేస్తున్నారు. తినేద్దాం గురి. మనకి వేడిగా ఉండాలి రక్తం. మనం అమ్మో 280 సంవత్సరాలు బతికిన వాళ్ళం. ఈ అంతా చూస్తే 40 కేజీలు, మనం తినేదంతా 280 కేజీలు. స్నాక్స్ గా కూడా పనిచేది గురుగారు. కానీ తప్పదండి, ఆకలితో ఉన్నాం. 100 ఏళ్ళ నుంచి నరమాంసం లేదు, నోరు మొత్తం సలసలు ఆడిపోతుంది గురుగారు. ఆయన కుక్క కింద మార్చేద్దాం. కుక్క కింద మారితే మీరు తింటలేదు గురుగారు, సగమే తింటున్నారు. మన వాళ్ళు తింటారు, మన భటులు తింటారు. ఓకే, మీరు అసలైన రాజుగారు అంటే మీరండి. మీకోసమే కాకుండా భటుల కోసం ఆలోచించేది చూసారు. అమెజాన్ అడవుల్లో ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇక్కడ అమెజాన్ లో సడన్ గా వర్షాలు వస్తున్నాయి. ఈ వర్షాల్లో మనం సర్వైవ్ అవ్వాలంటే ఒకటే మార్గం. మనం వారం రోజులు ఏమి తినలేదు, అర్జెంట్ గా కిడ్నీ కావాలి. ఉయ్యాలు కట్టుకుని ఉయ్యాలు కట్టుకుని ఊగొచ్చు బ్రో, ఇంకా అలా ఊగుతూనే ఉంటారు జీవితాంతం. మళ్ళీ కిందకి రారు ఇంకా. అంటే అది కరెంట్ వైర్లు బ్రో. కరెంట్ వైర్లా? ఇక్కడ కరెంట్ వైర్లు ఏంటి ఇంత పెద్ద అడుగులో? అది కరెక్టే, మా గురుగారు ఉండగా ఇక్కడ కరెంట్ తో పని ఉంది. ఈయన పెద్ద కరెంట్. మా రాజుల నాడు అయ్యి ఉయ్యాలు అయ్యి అక్కడ ఎక్కి కూర్చుంటే ఆడుకుంటేవాడు. మనం కొట్టు చేస్తున్నాం, మా ఆయన పేకండి. అడిగి నువ్వు కన్నా తీసుకొచ్చావు. చెప్పరా నీకు? మా ఆవిడ దగ్గర డబ్బులు తీసుకొని నన్ను ఇక్కడ తీసుకొచ్చి తీసుకొచ్చారు. తీసుకొచ్చింది ఎవరు? భైరవా అది నాకు అంటే బేసిక్గా అన్ని ఫిలిమ్స్కి కూడా ప్రాపర్ స్క్రిప్ట్ ఉంటుంది కదా, స్క్రీన్ ప్లే ఉంటుంది, డైలాగ్ వర్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మన ఈ అర్థం కాదు స్క్రిప్ట్కి వచ్చేసేటప్పటికి స్క్రిప్ట్ లేకుండా చేద్దామనే ప్లాన్. అసలు డైలాగ్స్ కానీ ఏమీ రాయకోకుండా
ఒక ఫిలిం తీయొచ్చా అనే ప్లాన్లో వెళ్ళాం. వర్కౌట్ అయ్యింది, చేసాము. 2.5 అవర్స్లో 1.5 అవర్ ఫిలిం తీసాము. అది నాకు చాలా ఒక కిక్ అనిపించింది, చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో తీసింది. ఆన్సర్ ప్రిపేర్ అయ్యాను మైండ్లో, వేరే క్వశ్చన్ వేస్తారు మీరు. టీవీ నైన్ లాగా ఉన్నారు మీరు. మీకు ఈ డిపార్ట్మెంట్లోకి రావాలన్న ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? అయితే దీనికి చాలా పెద్ద లాంగ్ ఆన్సర్ ఉంది. షార్ట్గా చెప్పాలంటే అసలు ఈ స్క్రీన్ మీద ఫిలిమ్స్ అవి చూసినప్పుడు, ఇవి ఎలా జరుగుతున్నాయి, దీని బిహైండ్ ఎవరు ఉన్నారని అనుకుంటూ ఉండేవాడిని. థియేటర్లో మన సినిమా చూసినప్పుడు నేను ఇప్పుడు ప్రొజెక్టర్ వైపు చూస్తూ ఉండేవాడిని. ప్రొజెక్టర్లోంచి ఏమన్నా ఈ మనుషులు ఈ తెర మీదకి ఎలా వస్తున్నారు ఏంటి, వీటి మీద నాకు ఫ్యాసినేషన్ ఉండేది. అసలు స్క్రీన్ మీదకి ఎలా వస్తున్నారు వీళ్ళు, ఈ బిహైండ్ ఏం జరుగుతుంది, సినిమా వెనకాల ఏం జరిగితే తెర మీదకి ఎలా వచ్చి ప్లే జరుగుతుంది అనేది ఉండేది. బాగా గ్రో అయిన తర్వాత బీటెక్ ఫస్ట్ ఇయర్ ఆ ఏజ్లో ఉంటుండగా నాకు బాగా క్లోజ్ అయిన సునీల్ అన్నయ్య అనే ఒక ఆయన ఉన్నారు. ఆ సునీల్ అన్నయ్య బాగా ఒక సినిమాని డీప్ అనాలిసిస్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే దాంట్లో షార్ట్స్ని, లైటింగ్ని, మ్యూజిక్ని పీసెస్ కింద చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. క్యాజువల్గా చెప్తూ ఉండేవారు. నాకేదో ఇంట్రెస్ట్ ఉందని కాదు, అసలు నా ఇంట్రెస్ట్ కూడా తెలియదు ఆ అన్నయ్యకి అప్పుడు. సో అది ఏం చేసేవారంటే ఆ టైంలో రిలీజ్ అయిన సినిమాస్ వచ్చేసి నాకు డెప్త్గా బిట్టు టు బిట్టు చెప్తూ ఉన్నప్పుడు నాకు ఓహో దీని బిహైండ్ ఇది జరిగి ఉంటుంది, ఈ షార్ట్ బిహైండ్ ఇది జరిగి ఉంటుంది అని ఒక తెలియని క్యూరియాసిటీ మొదలయ్యింది. సో ఆ అన్నయ్యతో ఎక్కువ ట్రావెల్ చేయడం, అన్నయ్య మ్యూజిక్ గురించి అయితే ఇంకా సౌండ్, అసలు నాకు మ్యూజిక్ టేస్ట్ అనేది అన్నయ్య దగ్గర నుంచే స్టార్ట్ అయింది. నాకు మంచి మ్యూజిక్ సౌండ్ ట్రాక్స్ వినిపించడం, ఆ ట్రాక్లో ఇన్స్ట్రుమెంట్స్ గురించి వివరించడం, ప్రతిదీ కూడా చాలా డెప్త్గా అనాలిసిస్ చేసేవాడు అన్నయ్య. సో దానివల్ల నాకు ఒక మంచి క్యూరియాసిటీ పెరిగి వాటి మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి ఓహో ఇది ఇలా జరుగుతుంది అని అనుకుని అక్కడి నుంచి నేను స్టార్ట్ చేసి నా అంతటి నేను ఓన్గా కొన్ని నేర్చుకోవడం, ఇన్స్పైర్ అవ్వడం. కొంతమంది డైరెక్టర్స్ని, ఆర్జీవి సార్ని బాగా ఇన్స్పైర్ అవుతాను. ఇలా ఇన్స్పైర్ అయ్యి ఫిలిమ్స్ని అవి చూడడం, ఇలా నేర్చుకుని షార్ట్ ఫిలిమ్స్ తీయడం జరిగింది. ఇది ఇన్స్పిరేషన్, ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ అయింది అని. ఇప్పుడు మీరు డైరెక్ట్ చేసిన మూవీస్ అన్నీ కూడా దాని అవుట్పుట్ అనేది చాలా క్వాలిటీగా ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజిక్లో కానీ దేంట్లో అయినా సరే చాలా క్వాలిటీ అవుట్పుట్ అనేది మీరు మాకు ఇస్తారు. సో ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఎలా ఉంటుంది అసలు మీ సినిమాలో? ఇప్పుడు ఇన్కమ్ కూడా మనకి ఇన్కమ్ సోర్స్ కూడా అదేం లేదు. సో ఎలా మీరు దాన్ని మేనేజ్ చేస్తారు? ఇది మీరు ప్రొడక్షన్ గురించి, ప్రొడ్యూసర్ కాన్సెప్ట్ గురించి అడుగుతున్నారు. ఈ షార్ట్ ఫిలిమ్స్కి యాక్చువల్గా ఎలా ఉంటుందంటే బేసిక్గా ఇప్పుడు 2 రకాలు ఉంటుంది. ఒకటి ప్రొడ్యూసర్కి ఏదైనా మంచి వ్యూవర్షిప్ ఉన్న ఛానల్ ఉందనుకో, మంచి సబ్స్క్రైబర్ బేస్ ఉన్న ఛానల్ ఉందనుకోండి, దానికి ఫిలిం తీసిన దానివల్ల యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే ఆయనకి మనీ జనరేట్ అవుతాయి. ఒకటి అదొక కేసు. రెండోది ప్రొడ్యూసర్స్ కొంతమందికి ఛానల్స్ ఉండవు. అప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు మనల్ని అప్రోచ్ అయినప్పుడు కేవలం వాళ్ళకున్న ఒక ప్యాషన్ ప్రూవ్ చేసుకోవడానికి, ఒక ఫిలిం తీద్దామని ఒక ప్యాషన్తోనే మన దగ్గరికి వస్తారు. అంటే 2 రకాల ప్రొడ్యూసర్స్ ఉంటారు మన దగ్గర. ఒకటి ప్యాషన్తో వచ్చేవాళ్ళు, ఒకటి ప్యాషన్ ప్లస్ ఫైనాన్షియల్గా కామర్స్ కూడా చేసేటువంటి వచ్చేది. ఇది మనం చూస్ చేసుకునేది ఇలా ఉంటుంది, వాళ్ళకి చెప్పేది ఉంటుంది. అని ఇప్పుడు మీరు చెప్పినట్టు మ్యూజిక్ గురించి, వీళ్ళు అనే గురించి మీరు చెప్పారు. సో బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది సోల్ ఆఫ్ ద సినిమా. మీ యొక్క ఫిలింలో మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఎలా ఉండాలనుకుంటున్నారు? సినిమాకి విజువల్ అంత ఇంపార్టెంటో సౌండ్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం సౌండ్ డిజైనింగ్ మీద ఇప్పుడు నాకు పర్టికులర్గా ఎలా అంటే ఆర్జీవి సార్ సినిమాలు ఇప్పుడు కూడా సౌండ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటాయి. ఆయన సినిమాలు నాకు బాగా ఇన్స్పిరేషన్. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన మ్యూజిక్ ఏంటి? నాకు ఆయన చేసిన ప్రతి సినిమా, ఒక సినిమా అని లేదు, అన్ని సినిమాలు ఇష్టమే. అయితే పర్టికులర్గా ఒక ఫిలిం సౌండ్ గురించి అడిగారు కాబట్టి రక్త చరిత్ర అంటే నాకు అసలు ప్రతి సీన్ బై సీన్ గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి. ఆ ఎంట్రన్స్ కానీ ఎవ్రీ సీన్ గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి. రక్త చరిత్ర సౌండ్ అయితే అదిరిపోద్ది.
అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా నరికి పెడతా ఉరుకు ఉరుకు ఓరకరో దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా నెత్తుటి స్నానం నీకు చేస్తా కన్నని ఎరగ వేస్తా ఉరుకు ఉరుకు ఓరకరో కట్టినంటే నేనే కత్తి గుచ్చకుండనంతే కచ్చగుట్టే వంటే నిన్ను చంపకుండా ఉండనంతే నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా తమ్ములున్న వాడితోటి పెట్టుకుంటే గతే మొద్ది మీ చావు చూసి నేర్చుకుంటారంటే జనం తెలుసుకో కచ్చి కట్టెనంటే నేనే కత్తి గుచ్చకుండనంతే రెచ్చగుట్టే వంటే. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి సినిమాల్లో ఆయన ఎంతో ప్రఖ్యాతి చెందిన మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే సందీప్ చౌతా, విశాల్ భరద్వాజ్, ఏఆర్ రెహమాన్ వీళ్ళందరినీ పెట్టుకుంటూ ఉంటారు. మీరు మీ ఫిలిమ్స్లో ఏ రకమైన మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండాలనుకుంటారు? అంటే మనకున్న అవైలబిలిటీని బట్టి షార్ట్ ఫిలిమ్స్ కదా మనం చేసేది. యాక్చువల్గా చెప్పాలంటే మ్యూజిక్ కానీ అది కానీ మనమే ఎడిటింగ్ చేస్తాము, కానీ మనకి ఫ్రీ స్టాక్లో నుంచే తీసుకుంటాం. కొన్నిసార్లు ఇప్పుడు రావడం వల్ల మనం అడిగినటువంటి డిస్క్రిప్షన్ ఏదైతే చెప్తున్నామో దానికి రిలేటెడ్గా అది సౌండ్ పీస్ని తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అడ్వాన్స్డ్గా రావడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. ఇదివరకు అనేక ట్రాక్లని జాయిన్ చేసేవాళ్ళు. ఆ ట్రాక్లు జాయిన్ చేయడం వల్ల ఒక్కొక్కసారి ఉన్నటువంటి ఆ విజువల్కి కరెక్ట్గా ఇది సూట్ అయ్యేది కాదు. ఇప్పుడు రావటం వల్ల అక్కడ జరుగుతున్న సీన్ని కరెక్ట్గా మనం చెప్పినప్పుడు అది ఎన్హాన్స్ చేసి పాగేస్తుంది. ఆ విధంగా అప్రోచ్ అవుతున్నాం. ఇప్పుడు మీరు ఫ్యాసినేటెడ్గా ఎక్కువ పిక్ చేసుకునే జానర్స్ ఏంటి? నాకు ఇంట్రెస్ట్ ఉన్న జానర్ అయితే బాగా ఇష్టపడే జానర్ క్రైమ్ జానర్. నాకు బాగా ఇష్టం. క్రైమ్ థ్రిల్లర్స్ కానీ, సస్పెన్స్ థ్రిల్లర్స్ కానీ, తర్వాత హర్రర్ ఫిలిమ్స్ బాగా ఇష్టం. ఈ యాక్చువల్గా నాకు హర్రర్ ఫిలిమ్స్ అనే ఇంట్రెస్ట్ మీదే నేను ఈ ఫిల్మ్ మేకింగ్లోకి వచ్చాను. హర్రర్ ఫిలిమ్స్ బాగా ఇష్టపడతాను. తర్వాత సస్పెన్స్ థ్రిల్లర్స్ కానీ, క్రైమ్ థ్రిల్లర్స్ కానీ చాలా లైక్ చేస్తాను. ఈ జానర్స్ అంటే నాకు బాగా ఇష్టం. గత కొద్ది సంవత్సరాలుగా పోలీసులు క్రిమినల్ గ్యాంగ్స్ని ఫినిష్ చేసిన మాట నిజమే. కానీ మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం, మనిషి జాతిలో డబ్బు మీద ఆశ, డబ్బున్నోళ్ల మీద ద్వేషం, సిస్టంకి వ్యతిరేకంగా ఆలోచన ఉన్నంత వరకు ప్రపంచంలో ఏ పోలీసు వ్యవస్థ కూడా క్రిమినల్ గ్యాంగ్స్ని పూర్తిగా ఫినిష్ చేయదు. క్రైమ్ చావదు, దాని రూపం మార్చుకుంటుందంతే. కొత్త టైపు క్రైమ్ని ఎప్పుడో ఒకప్పుడు ఒకడు మొదలు పెడతాడు. ఏం చేయాలనుకుంటున్నావు? నేను ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాను. ఈ కొత్త కంపెనీ ముందు ఇప్పటి వరకు ఉన్న అండర్ వరల్డ్ విషయంలో మన డిపార్ట్మెంట్లో ఏవైతే ఎక్స్పీరియన్స్లు ఉన్నాయో అవి దేనికి పనికిరావు. నువ్వేమైనా దాస్తున్నావా? చాలా బలాన్ని దాచుంచడంలోనే అసలైన పవర్ ఉంటుంది. ప్లాన్ ఏంటి? ఇంతకు ముందున్న పాత గ్యాంగులు కొంతమంది డబ్బున్నోళ్ళని చంపి దాని మూలాన ఏర్పడిన భయాన్ని వాడుకుని కొన్ని కోట్లు సంపాదించారు. ఇప్పుడు నా ఈ కొత్త కంపెనీలో నేను చేయబోయే పనితో కొన్ని వేల కోట్లు సంపాదించబోతున్నాను. అని ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ యొక్క పర్ఫార్మెన్స్ని వాళ్ళని ఇంప్రూవైజ్ చేయడానికి మీరు వాళ్ళకి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఎక్కువగా? యాక్చువల్గా మనం ఆర్టిస్ట్కి ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ చేసి చాలా షార్ట్ ఫిలిమ్స్లో చేసిన తర్వాత ట్రైన్డ్ మంచి పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళే మనం పిక్ చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి కొంతమంది న్యూ ఆర్టిస్టులు వస్తారు, అంటే అంతకుముందు ఏమీ చేయని వాళ్ళు.
ఆ కేసులో కొంచెం మన ట్రైనింగ్ అంటే మనం స్పెషల్గా ఏమి ఇచ్చేది ఉండదు, కాకపోతే 1-2 సార్లు అర్థమయ్యేలాగా చెప్తాము. కొంచెం కాన్సెప్ట్ కానీ లేదా ఆయన ఎక్స్ప్రెషన్ ఎలా ఇవ్వాలి అనేది కొంచెం. మనతో పాటు కొంతమంది టీం ఉన్నారు, కో డైరెక్టర్ అని, అసిస్టెంట్ డైరెక్టర్ అని, అసోసియేట్ అని, వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేస్తారనమాట. వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తారు. 1-2 సార్లు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి మనం ఎగ్జాక్ట్గా మనం అనుకున్న అవుట్పుట్ తీసుకురావడానికి మనం ఎంత చేయాలో అంత హెల్ప్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు డైలాగ్స్ అనేవి ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది అనుకోండి, ఆ డైలాగ్స్ అనేవి చెప్పేటప్పుడు మీరు వెనకాల నుంచి ఏమైనా ప్రాంప్టింగ్ ఇస్తారు లేకపోతే వాళ్ళే చెప్పేస్తారు? యాక్చువల్గా ప్రాంప్టింగ్ అనేది చాలా తక్కువ సందర్భాల్లో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే న్యాచురాలిటీ పోద్దామని అని మాకు భయం. ప్రాంప్టింగ్ ఇస్తున్నప్పుడు ఏదో మనం చెప్తూ ఉంటే అతను అప్పచెప్పినట్టు ఉంటుంది డైలాగ్. సో ఆ కేసులో మరీ ఎవరైనా చెప్పలేకపోతుంటే ఇబ్బంది పడుతుంటే 1 కంటే ఎక్కువ బాగా టేకులు ఎక్కువ తీసేసుకుంటూ ఉన్నారనుకోండి, ఆ కేసులో ప్రాంప్టింగ్ వెళ్తాము. ఆ రిమైనింగ్ అసలు న్యాచురల్గా ఫస్ట్ వాళ్ళంతటా వాళ్ళే చెప్పడానికే మనం ట్రై చేస్తాం. వాళ్ళు చెప్పకోకుండా కొంచెం టైం డిలే అవుతుంది, మనకి ప్రాజెక్ట్లో షూటింగ్లో టైం అయిపోతుంది, ఇలాంటి కేసులో ప్రాంప్టింగ్ వెళ్ళిపోతాం. అన్ని ఫిలిమ్స్లో కదా లో బడ్జెట్ ఫిల్మ్ ఏంటి, హై బడ్జెట్ ఫిల్మ్ ఏంటి? ఒక షార్ట్ ఫిల్మ్ బడ్జెట్ గురించి మనం మాట్లాడితే ఏంటంటే, బడ్జెట్ అనేది సబ్జెక్ట్ బట్టే ఉంటుంది. ఎప్పుడు కూడా సబ్జెక్ట్కి ఎంత బడ్జెట్ అవసరమో అదే చెప్తాం ప్రొడ్యూసర్స్కి ఎప్పుడు కూడా. సో నేను తీసింది బాగా లీస్ట్ బడ్జెట్ ఏంటంటే 200 రూపీస్తో ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను. 200 రూపీస్తో? 200 రూపీస్తో. ఆ 200 రూపీస్ ఎలా అంటే, అది షార్ట్ ఫిల్మ్ వచ్చేసి ఒక పోలీస్ కాప్ స్టోరీ. అది ఆ కాప్ స్టోరీలో మాకు ఒక గన్ అవసరమైంది, ఒకటే గన్. ఒక గన్ అవసరమయ్యి ఆ గన్ పర్చేస్ చేయడానికి 200 రూపాయలు వాడాం. అది లీస్ట్ బడ్జెట్ ఫిలిము. దాని పేరు ఆఫీసర్. అది ఆఫీసర్ అనే ఫిలింకి 200 రూపీస్ బడ్జెట్తో తీసాం. తర్వాత హయ్యెస్ట్ బడ్జెట్ వచ్చి 80,000తో తీయడం జరిగింది. ఇది నా లీస్ట్ అండ్ హైయెస్ట్ బడ్జెట్ ఫిలిం. అని ఇప్పుడు మీరు మీ ఫిలిమ్స్లో ఫోటోగ్రఫీ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే అవి చూసిన ఎవరికైనా సరే ఒక టెన్స్ ఫీల్ అవుతారు. అది ఆ స్క్రీన్ ప్లే కానీ అది మీరు చాలా బాగా డైరెక్ట్ చేస్తారు. సో మీ పర్టికులర్ ఫిలిమ్స్లో ఫోటోగ్రఫీ అంత బాగడానికి కారణం ఏంటి? కెమెరా ఏం యూజ్ చేస్తాము, తర్వాత ఒక్కొక్కసారి నేను డిఓపి చేసిన సందర్భాలు ఉన్నాయి, కొన్నిసార్లు మన బయట డిఓపి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా కూడా, ఇక్కడ మనం ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏదైనా కూడా స్క్రిప్ట్ని బట్టి బేస్ అయి ఉంటుంది. ఆ థీమ్, మనం తీసుకునే థీమ్, రెండోది మనం ప్లాన్ చేసినటువంటి షార్ట్ కంపోజిషన్, వీటి మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు బయట ఫోటోగ్రాఫర్స్తో చేస్తాం అనుకో, వాళ్ళకి క్లియర్గా ఆ షార్ట్ గురించి, ఆ కంపోజిషన్ గురించి మనం క్లియర్గా చెప్పగలిగితే మంచి విజువల్స్ ఇస్తారు వాళ్ళు, అద్భుతమైన విజువల్స్. అంటే 1-10 సార్లు వాళ్ళకి ఆ షార్ట్లో ఉన్నటువంటి డెప్త్ ఏంటి, ఆ కంపోజిషన్ ఏంటి, ఎలా కావాలి ఏంటి అనేది కరెక్ట్గా మనం చెప్పగలిగితే మంచి విజువల్స్ ఇస్తారు. అలా నా ఫిలిమ్స్కి మంచి విజువల్స్ ఇప్పుడు దాకా అందినాయి. ఇక నేను పర్సనల్గా తీసుకున్నప్పుడు నాకు ఫిలిమ్స్లో టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఫోకస్ చేస్తూ ఉంటాం టేకింగ్ మీద. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ షార్ట్ ఫిలిమ్స్లో తక్కువగా ఉంటాయి కదా. ప్రొడక్షన్ వాల్యూస్ ఎప్పుడైతే తక్కువగా ఉంటాయో ఆ కండిషన్స్లో మనం ఏం చేస్తామంటే ఈ ఫోటోగ్రఫీ మీద చాలా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కొంచెం విజువల్స్ రిచ్గా తీసుకురావడానికి చిన్న చిన్న మినిమల్ లైట్స్, మినిమం బడ్జెట్లో తీసినప్పటికీ కూడా విజువల్స్ అనేవి రిచ్గా కనపడాలంటే ఫోటోగ్రఫీ మీద ఫోకస్ చేస్తూ ఉంటాం. ఆ విధంగా మన ఫిలిమ్స్లో కొంచెం టేకింగ్ అనేది బాగా కనపడుతుంది. రెండు గ్యాంగ్ల మధ్య సంధి కుదిరింది, కానీ ఆ ప్రశాంతత తుఫాను ముందు లాంటిది. కన్నులో ఉన్న బుల్లెట్ కన్నా చేతులు కలిపితే పవర్ఫుల్. దుష్మని పెంచే కన్నా దిల్దార్ దోస్తీ చేస్తే మీనింగ్ఫుల్. అరవదికుంటేది ఎన్నాలో నో గ్యారంటీ, ఎప్పుడు ఎప్పుడు పోతాడో నో వారంటీ.
డైరెక్ట్ చేయాలంటే మీరు ఫిలిం షూట్ చేసి దాన్ని అంతా అవుట్పుట్ వచ్చేసి దాన్ని ఆ ఫిలిం రిలీజ్ చేయాలంటే మొత్తం ఓవరాల్గా ఎన్ని డేస్ టైం పడుతుంది? ఈ టైం అనేది యాక్చువల్గా ఏంటంటే సబ్జెక్ట్ మీద రన్ టైం మీద ఆధారపడి ఉంటుంది. ఫిలింకి ఒక రన్ టైం ఉంటుంది కదా, ఒక 15 minutes 20 minutes. అవి యాక్చువల్గా అయితే 1 monthలో అవుట్పుట్ అయినది బయటికి రావడానికి అవకాశం ఉంది. ఆర్జీవి సార్ అంటే మీకు బాగా ఇష్టం అండ్ ఆయన నుంచే మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండడం జరిగింది. అండ్ ఆయన అంటే మీకు చాలా ఇన్స్పైరింగ్, బేభత్సమైన ఇష్టం కదా. సో ఎందుకు అసలు ఆర్జీవే ఎందుకు? అది యాక్చువల్గా చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ. ఆర్జీవి సార్ని నేను ఎందుకు ఇన్స్పైర్ అయ్యాను ఏంటి అనేది, ఆర్జీవి సార్ని ఒక ఫిలిమ్స్కే కాదు, ఆయన ఫిలాసఫీ కానీ ఐడియాలజీ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కానీ ఒక లైఫ్ కానీ ప్రతిదీ నాకు ఇన్స్పిరేషనే. అండ్ వన్ మోర్ థింగ్, ఆర్జీవి సార్ సినిమాల్ని టైటిల్స్ దగ్గర నుంచి ఎండ్ కార్డు వరకు నేను వేరే ఏ సినిమాలు చూడలేను, నేను వదలకుండా చూడగలుగుతాను. ఆయన గురించి చెప్పాలంటే ఒక పెద్ద ఇంటర్వ్యూ చేయగలుగుతాను. ఆయన ఎందుకు ఇన్స్పైర్ అయ్యాను, ఆయన ఫిల్మోగ్రఫీ గురించి కానీ, ఆయన పర్సనల్గా నన్ను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఏ విషయాలు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ప్రతిదీ చాలా డెప్త్గా చెప్పాల్సి ఉంటుంది, టైం సరిపోదు. కాబట్టి ఆర్జీవి గారు అంటే అందరు డైరెక్టర్స్కి ఇన్స్పిరేషన్. నాకు పర్సనల్గా ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే ఆయన సినిమాలు చాలా యూనిక్గా ఉంటాయి. అది ఫ్లాప్ అవనివ్వండి, సూపర్ ఫ్లాప్ అవనివ్వండి, బ్లాక్ బస్టర్ అవనివ్వండి, ఆ సినిమాల్లో క్యారెక్టర్స్ కానీ, ఆయన ప్లే చేసే సౌండ్ కానీ, బీజియంతో ఆయన ఆడుకునే విధానం కానీ, ఆ క్యారెక్టర్స్ యాక్టింగ్ కానీ ప్రతిదీ చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మై కెరియర్, హీ హాస్ గివెన్ మీ మై కెరియర్. హీ ఈస్ మై గాడ్ ఫాదర్, హీ ఈస్ మై మెంటర్, and I will always be very, very thankful to him. And he has single-handedly, he has changed the Hindi film industry, and no one can take away that credit. If today Hindi film industry is different, making good films, new talents are coming, is as directors or as actors, is only because of one person, Ram Gopal Verma and his film Satya. ఆర్జీవి సార్ దగ్గర పనిచేసిన కొంతమంది టాప్ మోస్ట్ డైరెక్టర్స్, పూరి జగన్నాథ్ గారు కానీ, కృష్ణవంశీ గారు కానీ, వాళ్ళ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ నాకు పర్సనల్గా నాకు వాళ్ళ దగ్గర పనిచేసిన డైరెక్టర్స్ సినిమాలు అంతగా నేను అవి లైక్ చేయను. నాకు బాగా నన్ను ఇంపాక్ట్గా చూపించే సినిమాలు ఏమైనా ఉంటే అది ఆర్జీవి సార్ బాస్ సినిమాలు మాత్రం నన్ను బాగా ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఒక డైరెక్టర్గా అప్కమింగ్ ఆస్పైరింగ్ డైరెక్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? నేను సజెషన్స్ ఇచ్చేంత పెద్దోడిని కాదు, కాకపోతే ఏంటంటే ఇది ఏదో పక్కన వాళ్ళని చూసి లేదా ఎవరో చెప్పారని చూసి వచ్చేసింది కాదు. మనకి లోపల ఇంటర్నల్గా ఆ ఇంట్రెస్ట్ కానీ, ఆ క్రియేటివిటీ కానీ, మనకి ఆ బర్నింగ్ డిజైర్ కానీ లోపల ఉండాలి. అది ఉన్నప్పుడు మాత్రమే అది దానికి మనకి నిజంగా అది ఉంటే సోర్సెస్ కానీ దేన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది మనకి అదే నేర్పిస్తుంది. సో ఫస్ట్ దీనికి ఏంటంటే క్రియేటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ డైరెక్షన్కి. ఆ క్రియేటివిటీని డెవలప్ చేసుకుంటే ఎవరైనా రావచ్చు దీనికి. ఫిల్మో స్కూల్లో చదవటం కానీ లేకపోతే పర్టికులర్ చాలామంది చెప్తారు డైరెక్షన్ అంటే ఈ క్రాఫ్ట్స్ అన్నిటి మీద పట్టు ఉండాలి అని చెప్తారు. నా వరకు నేను తెలుసుకున్నది ఏంటంటే అవన్నీ ఏ క్రాఫ్ట్కి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఆ క్రాఫ్ట్ మెన్షిప్ ఏదైతే ఉందో అది వాళ్ళు చేయగలుగుతారు. కాకపోతే ఇక్కడ డైరెక్టర్ కావాల్సింది ఏంటంటే కన్విక్షన్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. కన్విక్షన్ అంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ అవడానికి ఒకే ఒక క్వాలిటీ కావాలి, అది మీకు సింపుల్గా చెప్పేస్తాను. ఇప్పుడు కొన్నిసార్లు మన సామెతలు చెప్తుంటారు, నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటూ ఉంటారు. ఇప్పుడు ఎదుటి వ్యక్తితో నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళని ఒక లాజిక్తో కన్విన్స్ చేయగలగాలి. ఆ లాజిక్తో నువ్వు కన్విన్స్ చేసావు అని ఎనీ ఆస్పెక్ట్ తీసుకో, కన్విన్స్ చేయగలిగితే నువ్వు డైరెక్టర్ అయినట్టే. ఎందుకంటే మనం చేయాలనుకుంటున్న పని, మనం నమ్మిన సబ్జెక్టు, మనం నమ్మిన షార్ట్ ఎదుటి వాడికి కన్విక్షన్తో చెప్తే అయిపోయినట్టే డైరెక్షన్. అంతేగాని క్రాఫ్ట్మెన్షిప్ అది డోంట్ బిలీవ్, నేను నమ్మనది. దిస్ ఈజ్ అబౌట్ ఎవరైనా ఆస్పిరెంట్స్ కోసం చెప్పాలి. మీరు ది ఫ్యామిలీ అనే ఫిల్మ్ డైరెక్ట్ చేశారు గుర్తుంది. ఆ ది ఫ్యామిలీ సినిమాలో నేను అసలుగా చూస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ జానర్, ఒక డ్రామా జానర్ అనుకుని నేను చూసాను. మీరు దాంట్లో కూడా క్రైమ్ ఇన్సర్ట్ చేశారు. అసలు ఎందుకు అలా ఇన్సర్ట్ చేయాల్సి వచ్చింది?
యాక్చువల్గా ది ఫ్యామిలీ అన్నప్పుడు మీరు అనుకున్నట్టుగానే ఫ్యామిలీస్ హ్యాపీ మూమెంట్స్, ఒకవేళ ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ ఇవన్నీ క్యాప్చర్ చేస్తారని అనుకుంటారు. అది కామనే. అదే ది ఫ్యామిలీ అన్న సబ్జెక్టు కంప్లీట్గా నేను ఇన్స్పైర్ అయింది సర్కార్ సినిమా నుంచి. తర్వాత రెండు మెయిన్ వీటిలన్నిటి గాడ్ ఫాదర్ బేస్, ఆ థీమ్ అనేది గాడ్ ఫాదర్ థీమ్ అనమాట. ఆ గాడ్ ఫాదర్ థీమ్ బేస్ చేసుకుని ప్లాన్ చేసి చేసిన సినిమా. జరా గోపాల్, ఎండి బాధ కోసం వాళ్ళిద్దరిని చంపడానికి ప్లాన్ చేస్తావా? అవును, రావణరావు ఫ్యాక్టరీకి వాళ్ళిద్దరి తర్వాత నేనే ఎండి అవ్వాలి. నిన్ను ఎండి చేయడం నాకు నచ్చలేదు. నచ్చకపోతే చంపేస్తావా? నీ కోరికేంటో చెప్తే వాళ్ళు ఆలోచించేవారు కదా. నాకు పవర్ అంటే ప్రాణం, దానికోసం ఏదైనా చేస్తాను. నీకు పొజిషన్ కావాలంటే నేను మాట్లాడతాను, కానీ వాళ్ళ ప్రాణానికి ఏదైనా జరుగుతుందంటే నీ ప్రాణానికి కూడా హాని జరుగుతుంది. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? నువ్వు నాకన్నా వయసులో పెద్దవాడివి, అంతకు మించి ఏమీ కాదు. వార్నింగ్లేమొద్దు, పో. సో ఇంటర్నల్గా ఆ కుటుంబంలో, ఆ ఫ్యామిలీలో ఉన్న పర్సన్స్ మధ్య కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళని ఎలాగా ఎనిమిస్గా తయారు చేస్తాయి ఒక పర్సన్కి ఇంకో పర్సన్ మధ్య అనేది. సో అందులో క్రైమ్ని ఇన్వాల్వ్ చేయడానికి కారణం అది. నేను ఏదైనా భరిస్తాను, కానీ నా క్యాపబిలిటీని ఇన్సల్ట్ చేసేది అస్సలు భరించలేను. సారీ పెద్దనాన్న గారు, సారీ నాన్న. మీకు రిటైర్మెంట్ కాదు, కంప్లీట్ రెస్ట్ ఇస్తాను. అసలు మీరనే వాళ్ళు లేకపోతే ఇక్కడ ఏ డెసిషన్ అయినా అది నాదే. మీకు మీ షార్ట్ ఫిలిమ్స్లో ఒక పర్టికులర్ షార్ట్ ఫిలిం అవార్డు వచ్చింది. అవార్డు ఏ అవార్డు వచ్చింది, ఏ ఫిలిం? అది ఒక కాంటెస్ట్ పడితే అప్లై చేసాం. యాక్చువల్గా నా జానర్ ఉన్న ఫిలిమ్స్ని తీసుకుంటారో లేదో నాకు తెలియదు, ఇదంతా అంతా క్రైమ్ బేస్డ్ ఉంటాయి కదా. సో నాకు తెలిసిన వెల్ విషర్స్ అండ్ ఆర్కే సార్ అని ఉన్నారు, ఆయన సజెస్ట్ చేయడం, ఆర్కే సార్ సజెస్ట్ చేయడంతో నేను ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్టు ఒకటి తీయడం జరిగింది. లక్కీగా అది సెలెక్ట్ అయింది ఆ ఫిలిము, ప్రేమాంత మధురం షార్ట్ ఫిలిం వచ్చేసి. ఇక వాటికంటే నేను బాగా హ్యాపీ ఫీల్ అయ్యే అవార్డ్స్ ఏంటంటే, ఏదైనా ఒక షార్ట్ ఫిలింలో ఒక మంచి షార్ట్ తీసినప్పుడు కానీ, ఒక మంచి డైలాగ్ రోజు బాగా తీసారని కానీ, షార్ట్ కంపోజిషన్ బాగుందండి, సౌండ్ బీజిఎం బాగుందని ఎవరైనా ఒక పర్టికులర్గా షార్ట్స్ గురించి కానీ వాటి గురించి చెప్పినప్పుడు అది పెద్ద అవార్డు కింద ఫీల్ అవుతుంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు విజయాన్నయ్య ప్రేమ ఎంత మధురం షార్ట్ ఫిల్మ్, అది కంప్లీట్ డిఫరెంట్ జానర్లో ఉంటుంది, ఒక ఫ్యామిలీ డ్రామా. సో మీరందరూ తప్పనిసరిగా మనం చూడాల్సింది కోరుకుంటున్నాను. నువ్వే కారణం అవుతావు, గుర్తుపెట్టుకో. చూడు స్వప్న, మన నాన్న మనకి ఇంకేం చేయడు, అనాథలకి వృత్తులకి డబ్బులు దారబోస్తున్నాడు. నీకు నచ్చిన వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోవాలన్నా, నాకు నచ్చిన కెరీర్లో నేను సెటిల్ అవ్వాలన్నా, మనకు రావాల్సిన ఆస్తిని తీసుకోవాలి. ఈ ముసలుడు పోయేదాకా మనకేం చేయడు. మనం ఇప్పుడే మేలుకోకపోతే ఆస్తిలో చిల్లి కవ్వ కూడా మనకు రాదు. హలో శ్రీరామ్, చెప్పరా, ఈ టైంలో ఫోన్ చేసావేంటి? నా మనసు ఏం బాగాలేదురా. ఏమైందిరా అసలు? ఎక్కడున్నావు నువ్వు? బయట ఉన్నానురా. ఇంకా ఇంటికి వెళ్ళలేదా? ఇంటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుందిరా. ఇప్పుడు మీ షార్ట్ ఫిలిమ్స్ అన్నీ పక్కన పెడుతుంది. షార్ట్ ఫిలిమ్స్ అంతా క్రైమ్ గురించి, కొట్టుకోవాలి, అన్నీ హర్రర్ ఫిలిమ్స్, దయ్యాలు వచ్చేయాలి అన్నీ ఉంటాయి. ఇవన్నీ కొంచెం పక్కన పెడితే షార్ట్ ఫిలిమ్సే పార్ట్, మీరు ఎవరినైనా లవ్ చేశారు? లవ్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే నేను మరి దాన్ని లవ్ అంటే నాకు మీనింగ్ తెలియదు, కానీ
అట్రాక్ట్ అవ్వడం ఉంటుంది కదా, స్కూల్ ఏజ్లో ఉంది, అలాగే కాలేజ్ ఏజ్లో కూడా ఉంది. అట్రాక్ట్ అయ్యేవండి. మరి అది దాన్ని లవ్ అంటారో ఏమంటారో నాకు తెలియదు. ఆ అట్రాక్షన్ ఎంతవరకు అంటే చూడడం వరకే నాది. ఇంకా మీకు మ్యారేజ్ కూడా అవ్వలేదు. मार भेजे मैं भेजा शोर करता है गोली मार भेजे मैं कि भेजा शोर करता है भेजा की सुनेगा तो मरेगा कल भेज की सुनेगा तो मरेगा कल अरे तू करेगा दूसरा भरेगा कल मामा कल्लू मामा ए मामा कल्लू मामा गोली मार भेजे में भेजा शोर करता है भेज की सुनेगा तो मरेगा कल्लू तू करेगा दूसरा भरेगा कल्लू मामा कल्लू मामा हे मामा कल्लू मामा. హాయ్ ఫ్రెండ్స్, వన్ డే పిక్చర్ అని చెప్పని ఛాలెంజ్గా తీసుకొని మొదలుపెట్టాం. ఎట్టకేలు మొత్తానికి లైట్ డల్ అయ్యే లోపే మూవీ పూర్తి చేయడం జరిగింది. డైరెక్టర్ విజయ్ గారు, కో డైరెక్టర్ వేణున్న గారు, అలాగే నేను ఒక ప్రొడక్షన్ మేనేజర్గా వీరేష్ అండ్ మా క్రూ మెంబర్స్ ఇక్కడ సూర్యబాబు గారు, ఆర్కే గారు అందరూ ఉన్నారు. వాళ్ళ మాటల్లో మిగతా విషయాలు తెలుసుకుందాం మనం. మీరు వన్ డేలో చేశారా మూవీ? మూవీ ఏ టైం స్టార్ట్ చేశారు? మార్నింగ్ 5:30. ఇప్పుడు టైం ఎంత అండి? డైరెక్టర్ గారు విజయ్ గారు సార్, మొత్తం ఫుటేజ్ ఎంత టైం వచ్చింది సార్? 2:30 గంటల ఫుటేజ్. మూవీ పక్కా కంప్లీటెడా? నో డౌట్స్ కదా? సూర్యబాబు గారు మాట్లాడతారండి ఈ విషయం మీద, విందాం. నిజంగా ఇవాళ ఒక పండగ వాతావరణం కింద ఉందండి. ఏం చేయాలంటే ఒకరోజు సినిమా అంటే నేను ప్రపంచంలో ఎక్కడ చూడలేదు. నిజంగా ఎక్కడి నుంచో, వైజాగ్ నుంచి, తుని నుంచి, అన్నవరం నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు వన్ డే సినిమా గురించి. ఆ వన్ డే సినిమా ఈరోజు మన రాజమండ్రిలో ఒక నెంబర్ 1గా మా డైరెక్టర్ గారు విజయవంతంగా ఈరోజు విజయ్ చాలా కష్టపడ్డాడు. భోజనం చేయకుండా, ఓ టీ తాగకుండా ఈవేళ ఈరోజు అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అతి తక్కువ టైంలో ఒక ఫుల్ మూవీ షూటింగ్ అనేది చాలా గ్రేట్. ఇది జస్ట్ 13 అవర్స్లో 11:30కి ఫినిష్ చేస్తానన్న డైరెక్టర్ గారు 6:30కే ఫినిష్ చేశారు. జస్ట్ 13 అవర్స్లో కంప్లీట్ అయింది. ఇది వరల్డ్ రికార్డ్ ఏమో కూడా నాకు అయితే ఐడియా లేదు. నాకు డైరెక్టర్ గారు చెప్పిన రోజు అన్నానండి, ఇది ఒక్క రోజులు అంటే మీకు ఎలా వస్తుంది ఏమో, 2-3 రోజులు తీసుకోవచ్చు కదా మినిమం అంటే. లేదు సార్, నేను చేయగలను, ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. ప్రొడ్యూసర్ టిక్ టాక్ స్టార్ సూర్యబాబు గారు, ఆర్టిస్టులు అందరూ నాకు కోఆపరేట్ చేస్తారని చెప్పారు. అలాగే ఆయన అనుకున్నది రీచ్ అయ్యారు. అలాగే సక్సెస్ అనేది కూడా అలా కలగాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే అండి, అందరికీ నమస్కారం. నేను అన్నవరం నుంచి భార్గవిని మాట్లాడుతున్నాను. ఈ మూవీ మార్నింగ్ 5 నుంచి మొదలు పెట్టారు. ఇప్పుడు 6:30 అయిందండి, కంప్లీట్ అయింది. మరి చాలా కష్టపడ్డారండి, ప్రతి ఒక్కరు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. కానీ మేమందరం టైంకి తిండి తిన్నాము, అన్నీ తిన్నాము. కానీ ఆయన మంచినీళ్ళు కూడా తాగకుండా పొద్దునుంచి కష్టపడి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసి ఈ మూవీ వన్ డేలో విజయ్ గారు కంప్లీట్ చేయడం చాలా గ్రేట్ అండి. ఈ మూవీ కంపల్సరీగా ఒక లెవెల్లో చేరాలని కోరి ప్రార్థిస్తున్నాను. మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ జాషన్ మాట్లాడుతున్నా. చాలా సినిమాలకి ప్రొడక్షన్ మేనేజర్, అసిస్టెంట్గా చూసుంటారు. ఈ సినిమాలో నాకు వీరేష్ అన్న చెప్పినట్టు విజయ్ గారితో పనిచేయాలన్నప్పుడు చెప్పినట్టు వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. మా సూర్యబాబు గారు అందరితో కలిసి పనిచేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక కుటుంబ సభ్యులతో ఏ విధంగా అయితే పనిచేస్తున్న ఫీలింగ్ కలిగింది. ఇక్కడ మార్నింగ్ నేను 5 గంటలకు కరెక్ట్గా స్టార్ట్ చేసాం షూటింగ్. ఈ పార్టీకి ఎగ్జాక్ట్గా ఫినిష్ అయింది. ముఖ్యంగా అందరికీ సినిమా మంచి పేరు తీసుకొస్తాను మనస్ఫూర్తికి కోరుకుంటూ, మరిన్ని అవకాశాలు తీసుకొస్తాను మనస్ఫూర్తికి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మేము భీమవరకోట నుంచి వచ్చామండి, రాజమండ్రి. ఒక రోజులో సినిమా షూటింగ్ తీస్తారని చెప్పి వీరేష్ అని చెప్పారు. కానీ అది నిజమా అబద్ధమా
అది తెలుసుకోవడానికి ఇప్పుడు కనీసం తీస్తే ఎన్ని రోజులు తీస్తారు, వీళ్ళు తీయగలరా లేదా అనే ముఖ్య ఉద్దేశంతో మేము వరకు వచ్చామండి. కానీ ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ అయింది. 6:30 అయ్యేటప్పటికి సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇది డైరెక్టర్ గారు చాలా తెలివిగా, చాలా పట్టుదలతో, ప్లాన్తో చేశారు. ఫస్ట్ ఆయనకి కృతజ్ఞతలు, ఎందుకంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చేసినందుకు. 1 డేలో ఇలా మొత్తం అంతా చెప్పారు ఇలా. సో ఇది అసలు ఇంపాసిబుల్ అనేసి అనుకున్నాం. బట్ 13 అవర్స్లో అనుకున్న కాన్సెప్ట్ మొత్తం 13 అవర్స్లో చేయగలిగారంటే చాలా గ్రేట్ అది. సో ఇంకోటి ఏంటంటే ఇంతమందితో పనిచేసి కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా నాకు తెలియదు, ఒక పృథ్వీ తప్ప నాకు ఇంకెవరు కూడా నిజంగా తెలియదు ఇక్కడ. బట్ వెళ్ళిపోతున్నప్పుడు మాత్రం ఒక ఫ్యామిలీ మెంబర్స్ని ఎక్కడికో బయటికి వెళ్ళిపోతున్నట్టు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. వెరీ గుడ్. చాలా ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ విషయంలో కానీ ఎక్కడ ఏ విషయంలోనైనా సరే ఎక్కడ తక్కువ చేయలేదు. ప్రతి ఒక్కరికి, రాజమండ్రిలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నమస్తే అండి, నా పేరు వేణుగోపాల్ అండి. విజయ్ అన్నతో నేను 14 సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నానండి. ఇవి మన వాళ్ళందరికీ కొత్తగా అనిపిస్తుంది కదా. విజయ్ అన్న ఇంతకుముందు ప్రాజెక్టులు చాలా కూడా ఒక రోజులో చేసినవి కావే షార్ట్ ఫిల్మ్స్. ఫస్ట్ టైం మూవీ అనే నేమ్తో తీస్తున్నాడు. ఇది 1.5 hour డ్యూరేషన్ ఉండడం వల్ల అందరికి రికగ్నైజ్ అయింది. అతను గుర్తింపు పొందలేని మహాదర్శకుడు, అది నాకు మాత్రం నమ్మకం ఉంది. దానికోసమే నేను నా ఉద్యోగ నిమిత్తం కానీ, దేని నిమిత్తం కానీ, నా ఫ్యామిలీ నిమిత్తం కానీ పట్టించుకొని అన్నయ్యతో నేను 14 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నాను. మీద కూడా చేస్తాను. అన్నీ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. 1 day అని చెప్పాడు. మేము 11 వరకు అనుకున్నాం. 6:30కి, సాయంత్రం 6:30కి కంప్లీట్ చేసాడు. మనిషి ఇంత ముద్ద అన్నం తినలేదు, ఇంత చుక్క నీరు తాగలేదు. చూశారు ఈయన టిక్ టాక్ సార్ సూరబాబు గారు చూశారు, ఆర్కే సార్ చూశారు. ఒళ్ళంతా మట్టి, దుమ్ము దూడు, దొరిలేడు, అన్నీ చేశాడు. ఎందుకంటే చాలా దూరాల నుంచి 1 day మూవీ అంటే చాలామంది మమ్మల్ని వెనకడికి వేసేవారు. కొంతమంది వస్తానని మానేశారు, కొంతమంది ఏదో రకంగా మాట్లాడారు. వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అయ్యింది, నేను కాదనలేను. కాకపోతే ఏంటంటే చాలామంది వెనకడికి వేసినా సరే అతను ముందడిగేసి 6 నెలలకి కంప్లీట్ చేశారు. దేవుడు అతనికి ఇప్పుడే సక్సెస్ని ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. మీరందరూ కూడా దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నొప్పి లేని నిమిషమేది, జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున కలహమాడి గెలవకుంటే నిమిషమన్న నీది కాదు, బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. ప్రాణముంది, నెత్తురుంది, దేహముంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండునా. ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, ఆశయము సారదౌనురా. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ కోల్పోవద్దురా ఓరిమి. విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయమురా. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి,